కానీ వెల్ఫేర్ స్కీమ్స్ మీదే మనం ప్రభుత్వాన్ని నడిపేస్తాం, ఓట్లు వస్తాయంటే దాని మీద ఓట్లు పడవు అని అనడానికి క్లాసిక్ ఎగ్జాంపుల్ వైసీపీ. మేము బటన్ నొక్కేస్తాం, మీకు వెల్ఫేర్ స్కీమ్స్ పడతాయి, మీకు డబ్బులు వచ్చేస్తాయి అంటే కరెక్టే. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ గురించి కూడా నేను మాట్లాడాను. ఓకే, వాళ్ళు చేసిన నాడు నేడు కార్యక్రమాల గురించి నేను ఓపెన్ గా మాట్లాడు. ప్రజా సమస్యలు తీరుతున్నాయా లేదా అన్నది ప్రధానంగా చూసాను. మా స్కూల్కే సుమారుగా 18 లక్షలు వచ్చాయి నాడు నేడు కార్యక్రమం మా శ్రీశైలం. జగన్ హయాం స్కూల్ బ్రహ్మాండంగా ఇంప్రూవ్ అయింది. సో ఇవన్నీ చాలా చోట్ల చూశాను. ఉద్దానం ప్రాంతంలో ఉన్న కిడ్నీ రీసెర్చ్ సెంటర్ కూడా వాళ్ళు స్టార్ట్ చేశారు. రాష్ట్రంలో మెడికల్ కాలేజెస్ తీసుకొస్తాము. సో ఇవన్నీ కూడా పాజిటివ్. కూడా అంత మంచి పాలన జగన్ అందిస్తే 11 సీట్లకి ఎందుకు పరిమితం అయిపోయింది? ఆధార్ పాస్బుక్ లో కూడా ఈయన బొమ్మతో ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే ప్రజల్లో ఒక భావన ఏం కలిగిందంటే మా భూములు తీసేసుకుంటారు. సో అది ఇట్స్ రాంగ్ ప్రచారం, కాదు. కానీ ఆ విధంగా ప్రజలలో ఆ విధమైన చేసిన చేజేతులారా పోగొట్టుకున్నారు.